తిరిగేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం మాత్రం ఉద్యోగం అనుకుంటున్నాం మనం. అంతే కదా. అవును. ఇప్పుడు మన ఎప్పుడు అయ్యా నీకు డెవలప్మెంట్ ఈ ఫ్యాక్టరీలు లేవా అంటే నేను చెప్తున్నాను కదా, అంత ముందు ఉన్నాయి, ఇప్పుడున్నాయి, ఎప్పుడు ఉంటాయి. నీ బిడ్డ ఇతర రాష్ట్రాలకు పోకుండా నీ రాష్ట్రంలోనే ఉద్యోగం చేసిన రోజున ఈ స్టేట్ డెవలప్ అయినట్టు. నీ బిడ్డకి నీ పెళ్లి చేసేటప్పుడు, ఆడబిడ్డకి పెళ్లి చేసేటప్పుడు నీ రాష్ట్రంలో ఉన్న అబ్బాయికి, నీ ఊళ్ళల్లో ఉన్న అబ్బాయికి, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయికి పెళ్లికి అమ్మాయిని నీ కూతుర్ని ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు డెవలప్మెంట్ అయినట్టు. హైదరాబాద్లో ఉన్నోడికి, చెన్నైలో ఉన్నోడికి, బెంగళూరులో ఉన్నోడిని అమ్మాయి కోరుకున్నంతసేపు, అమ్మాయి అమ్మా నాన్న కోరుకున్నంతసేపు డెవలప్మెంట్ అనడానికి లేదు కదా. రికార్డుల్లో డెవలప్మెంటే, గ్రోత్ ఏంటి అది కదా లెక్క. ఆ లెక్క చూసినప్పుడు ఆంధ్ర ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలియదు. అది అప్పటి వరకు ఇంకా పారిశ్రామిక అభివృద్ధి కోసం చూడాలి. పారిశ్రామిక అభివృద్ధి జరిగిపోతుంది, బట్ మనకి ఆ ఫీల్ ఎంజాయ్ చేయలేకపోతున్నాం. నేను అంటోంది అది. కానీ జగన్ హయాంతో ఇప్పుడు పోలిస్తే ఈ పారిశ్రామిక అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన భూములు ఈ కంపెనీలకి దారాదత్తం చేస్తున్నారా? ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క పాలసీ. జగన్ దాంట్లో గీచి బేరం ఆడి సెట్ చేశాడు ఒక్కొక్కరికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్కి మంది కాదు కదా, ఒంటి మీద బట్ట దిగితే ఊరంతా దేకచ్చు అన్నట్టు 15,000 ఎకరాలు తీసుకోపో అని ఇచ్చేసాడు. జగన్ దాన్ని 2,500 ఎకరాలకి తగ్గించాడు. అంటే అతను గీచి బేరం ఆడతాడు, ఎందుకంత అనేది లెక్కలో ఉంటాడు.